ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరో షాక్ తగిలింది. ఈ నెల 23 వరకు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను 3 రోజులు సిబిఐ కస్టడీకి అప్పగించారు. ఈ 3 రోజుల కస్టడీ నేటితో ముగియడంతో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సిబిఐ తరపు న్యాయవాదులు, కవిత తరపున న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని ఇవ్వాలని సిబిఐ కోరింది. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామని, విచారణకు ఆమె సహకరించలేదని సిబిఐ ఆరోపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కవితను 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగింది అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. కాగా ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది సిబిఐ. కోర్టులోకి వెళ్లే ముందు కవిత జై తెలంగాణ నినాదం చేశారు. వాదనల అనంతరం కోర్టు నుంచి బయటకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. ఇది సిబిఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని ఆరోపించారు. బయట బీజేపీ వాళ్ళు అడిగిందే లోపల సిబిఐ అడుగుతోందని అన్నారు. 2 నెలల నుంచి అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతున్నారని, కొత్తగా ఏమీ లేదన్నారు కవిత. కాగా కవిత ఏప్రిల్ 23వ తేదీ వరకు తీహార్ జైల్లో ఉండనున్నారు. బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగింది అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ. అయితే ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు మరో షాక్ తగిలింది. ఈ నెల 23 వరకు కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, కవిత లోపల రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కూడా జడ్జి సీరియస్ అవడం జరిగింది. ఇంకోసారి ఇలా మాట్లాడొద్దని కూడా. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి కవిత ప్రతిసారి కూడా, అంటే ఆమె కోర్టు లోపలికి వెళ్ళేటప్పుడు, మళ్ళీ కోర్టు లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆమె అక్కడ చేసేటటువంటి కొన్ని వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ధర్మాసనం అయితే కాస్త సీరియస్ అయ్యింది. అయితే ప్రధానంగా జ్యుడిషియల్ కస్టడీ ఏదైతే ఉందో ఆ జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూనే ఆ తర్వాత న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మీడియాతో కవిత మాట్లాడడం పైన జడ్జి న్యాయమూర్తి వచ్చేసి కాస్త సీరియస్ అవుతూ కూడా ఇంకోసారి ఇలా మాట్లాడవద్దంటూ కూడా చిన్న సైజ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఆమెను ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కావచ్చు, సిబిఐ అధికారులు కావచ్చు, గతంలో ఈడీ అధికారులు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టేటప్పుడు ఆమె కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ సిబిఐ అధికారులు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టేటప్పుడు కూడా కవిత కాస్త అక్కడ ఉన్నటువంటి మీడియాను చూసేసి కొంత ప్రసంగం అయితే చేయడం ఆమె మాట్లాడడం అయితే జరిగింది. సో ఆ మాటలన్నీ కూడా కాస్త వైరల్ అయిన నేపథ్యంలోనే ధర్మాసనం దృష్టికి ఇదే విషయాన్ని సిబిఐ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా తీసుకెళ్లి ఆమె ప్రతిసారి కూడా ఈ విధమైనటువంటి తమ మీద ఆరోపణలు చేస్తుందంటూ కూడా 2 శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో ధర్మాసనము ఇక పైన ఎప్పుడు కూడా, అంటే లోపల రౌస్ అవెన్యూ కోర్టులోకి తీసుకుని వచ్చేటప్పుడు, మళ్ళీ బయటకు వెళ్లేటప్పుడు ఎక్కడ కూడా మీడియాను ఉద్దేశించి ఏమీ మాట్లాడవద్దంటూ కూడా సీరియస్ అయ్యారు. సో ఈ నేపథ్యంలోనే ఇక ఈ కేసుకు సంబంధించి ఆమె జ్యుడిషియల్ కస్టడీ ఏదైతే ఉందో ఆ జ్యుడిషియల్ రిమాండ్ ను కూడా పొడిగిస్తూ కూడా కాసేపు క్రితమే ఆదేశాలు జారీ చేశారు. అయితే లిక్కర్ స్కామ్ కు సంబంధించి 3 రోజుల పాటు సిబిఐ అధికారులు విచారించారు. ఆ విచారణలో అనేక కీలకమైనటువంటి విషయాలే రాబట్టినట్టుగా తెలుస్తుంది. సో కవితను విచారించిన తర్వాత మరికొంతమందికి నోటీసులు జారీ చేయడానికి సిబిఐ సిద్ధమైనట్టుగా సమాచారంతో ఇంకా నెక్స్ట్ ఈ కేసులో ఎవరి దృష్టికి వెళ్ళబోతున్నారు, ఎవరిని విచారించబోతున్నారు అనేది మాత్రం చూడాలి. ఏదేమైనప్పటికీ కవిత విషయంలో మాత్రం ఈరోజు ధర్మాసనం మాత్రం కాస్త కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. డిమాండ్ ను, ఆమె ఉన్నటువంటి జ్యుడిషియల్ డిమాండ్ ఏదైతుందో జ్యుడిషియల్ డిమాండ్ ను పొడిగిస్తూనే ఇక పైన మీడియాతో ఏమీ మాట్లాడవచ్చు అంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే మధు, ఒకవైపు మనం చూసినట్లయితే సిబిఐ వాదిస్తోంది ఈ 3 రోజుల విచారణలో ఆధారాలు తన ముందు ఉంచి విచారించినప్పటికీ కూడా కవిత విచారించడానికి సహకరించలేదంటూ కూడా సిబిఐ వాదిస్తోంది. ఒకవైపు చూస్తే కవిత ఇది బీజేపీ కస్టడీ, సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ వాళ్ళు అడిగిందే వెళ్ళి లోపల అడుగుతున్నారు, 2 నెలల నుంచి కూడా అడిగిందే అడుగుతున్నారంటూ కవిత తన వర్షన్ తను వినిపిస్తోంది. ఇదంతా చూస్తే మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటారు? ఒకటి, ఈమె గతంలో లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా ఏదైతే తన మీద నమోదైనటువంటి కేసులు ఉన్నాయో ఆ కేసుకు సంబంధించి కూడా కొంత కీలకంగానే చెప్పారు.
ఒక మహిళ పట్ల అనుసరించాల్సినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమాత్రం కూడా అధికారులు పాటించలేదంటే కూడా సుప్రీంకోర్టులో ఏకంగా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత మరొక పిటిషన్ ని ఆమె దాఖలు చేయడం, దాన్ని వెనక్కి తీసుకోండి. ఇప్పుడు కూడా చూసుకుంటే ఈసారి కూడా ఆమె రౌసవెన్యూ కోర్టులోకి వెళ్ళేటప్పుడు అధికారులనే టార్గెట్ గా చేసుకొని అధికారులు నమోదు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసు అంతా కూడా పూర్తిగా కూడా ఒక కక్ష పూర్తంగానే జరిగింది తప్ప, అంటే సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ చెప్పిన విధంగానే కేసు నమోదైంది తప్ప ఇందులో ఎక్కడా కూడా తన ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు, కావాలని ఈ కేసులో ఇరికించారంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యల మీద సీరియస్ అయినటువంటి మాత్రం ఇకపైన మీడియాతో అక్కడ ఉన్నటువంటి మీడియాతో వ్యాఖ్యలు చేయొద్దు అని అయితే ఆదేశాలు ఇచ్చింది. విచారణలో మాత్రం కొంత కీలకంగానే మారబోతుంది. విచారణ ఏదైతే జరుపుతున్నారో జరిగినటువంటి 3 రోజుల విచారణతో కాకుండా మరి కూడా తమ కస్టడీకి ఇవ్వాలని కూడా అడిగే అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్ యూ. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు 2 నెలల నుంచి. నథింగ్ న్యూ. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు 2 నెలల నుంచి. నథింగ్ న్యూ. సిబిఐ కస్టడీ